ఈ 1 ఇయర్ డ్రాగ్ ఈ ఈ ఈ గ్యాప్లో వాళ్ళు కొన్ని అంటే 1 ఇయర్ డ్రాగ్ చేయాలి కదా. మరి ఈ 1 ఇయర్లో ఏం చేద్దాము అని చెప్పేసి 1 ఇయర్లో అన్ని సర్వరకాలుగా సర్వ విధాలుగా ఈ విషయం బయటికి రాకుండా అసలు విషయాలు దాచిపెట్టి వీళ్ళని ఎట్లా టైం పాస్ చేయాలి. ఎందుకంటే మొహం మీద వెంటనే మాకు మీ అమ్మాయి నచ్చలేదు మాకు వద్దు అని చెప్పినారు అనుకోండి, మా తప్పైతే ఏం లేదు. మరి ఇంకేం రీజన్ చెప్పి వీళ్ళని వదిలించుకోవాలి? తప్పైతే 100కి 100% మా వైపే ఉంది, జోగి రమేష్ గారి వైపు రాజీవ్ వైపే ఉంది అని తెలిసి పెళ్లి చేశారు. మరి వీళ్ళని ఎట్లా డ్రాగ్ చేయాలి, దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఏం చేశారంటే అసలు విషయాలన్నీ కూడా మా మమ్మీ వాళ్ళు ఏంటి అసలు అమ్మాయికి సరిగ్గా ఉండట్లేదు, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా కలిసి ఉండట్లేదు అని చెప్పి మా మమ్మీ వాళ్ళు క్వశ్చన్ చేశారు. వచ్చారు, అడిగారు. దానికి వాళ్ళ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, సరే అండి మేము సెట్ చేస్తాము, మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అబ్బాయికి అని చెప్పేసి, కానీ మీ అమ్మాయి ఇక్కడ ఉంటే నామోషిగా ఫీల్ అవుతున్నాడేమో అని చెప్పేసి నన్ను పెళ్ళైన స్టార్టింగ్లోనే నేను ఏదైతే చెప్పానో పెళ్ళైన 20 రోజులన్నా ఫస్ట్ నన్ను అట్లా పంపించేశారు. నన్ను పంపించేసి ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను మధ్యలో వెళ్ళి ఒక చుట్టంలాగా ఒక 2 టైమ్స్ వెళ్ళేసి వచ్చాను. దాంట్లో ఒకసారి ఏంటంటే ట్రీట్మెంట్ ఇంకెన్ని మంత్స్ పడుతుంది, ఎంత టైం వెయిట్ చేయాలి. మా మమ్మీ డాడీ కూడా కొత్తగా పెళ్ళయింది అమ్మాయికి, మరి 2 రోజులు మేము నా కూతుర్ని ఇంట్లో పెట్టుకొని మేము ఇట్లా బాధపడుతూ ఉండాలి, మేము కూడా ఎన్నో ఆశలతో మంచిగా ఉంటుందని చెప్పి పెళ్లి చేశాం కదా. నా కన్న కూతురుగా మా కూతుర్ని ఇట్లా అందరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి మా అమ్మాయి తప్పేముందో, పెళ్ళైన కొత్తలే ఎందుకు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి అసలు విషయం అంటే అప్పటికి మేము బయటికి చెప్పుకోలేదు. అన్ని మంత్స్ నన్ను పంపించిన తర్వాత కూడా కొన్ని మంత్స్ వరకు నేను మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటి వరకు మా మమ్మీ డాడీ కూడా బయటకి ఎవరికి చెప్పుకోలేదు ఇట్లా ప్రాబ్లం వచ్చింది అని చెప్పి. ట్రీట్మెంట్ కోసం అని చెప్పి వెయిట్ చేసాము. ఆ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 4 మంత్స్ మీ అందరికీ తెలిసినట్టుగా అతను లిక్కర్ కేసు అనేది ఒక 3 to 4 months వేస్ట్ అయింది. ఒక 3 months వచ్చేసి లిక్కర్ కేసులో వాళ్ళు జైల్లో ఉండడం జరిగింది. వాళ్ళ తమ్ముడు రాము అండ్ రమేష్ గారు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ 3 months తర్వాత ఇంకొక 1 month వచ్చేసి వాళ్ళు పాపము చాలా ఇబ్బంది పడ్డారు ఆ 3 monthsలో. కాబట్టి పరామర్శ కోసం జగన్ గారు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి పాపం వాళ్ళని పరామర్శించారు. బట్ దాని వెనక నాకు ఎన్నో ఇబ్బందులు అయినాయి, అవి ఎవ్వరికీ తెలీదు. బట్ నన్ను కనీసము ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఆ సొంత నా అత్త మామ, నా ఆడపడుచు కానీ, నా భర్త కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, లేకపోతే ముందు నుంచి ఈ పెళ్ళికి ముందు నుంచి వాళ్ళ పెద్దలుగా ఉన్న వాళ్ళ కుటుంబ సైడ్ నుంచి పెద్దలుగా ఉన్న జోగి రాము, వాళ్ళ తమ్ముడు జోగి రాము కానీ, స్వామి కానీ, వీళ్ళందరూ ఎవ్వరు కూడా మరి ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి నన్ను పంపించేసిన తర్వాత నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రాజకీయాలలో వాళ్ళు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళయింది 28th Mayన, ఎక్కడ కూడా నేను ఏ మీడియాలో ఏ వీడియోలో కూడా ఎక్కడ కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నన్ను పంపించేశారు, ట్రీట్మెంట్ అనే పేరుతో నన్ను పంపించేశారు అక్కడికి. అది రోజులు అని చెప్పి రోజులు కాస్త నెలలు కాస్త సంవత్సరం కాక సంవత్సరంన్నర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నందుకు మాకు ఫోన్ చేసి ఎట్లా ఉన్నావమ్మా, ఏమున్నా, అసలు ఉన్నావా లేవా అని నన్ను పట్టించుకున్న వాళ్ళు లేరు. జోగి రమేష్ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరు కానీ వాళ్ళ ఆనందాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ రాజకీయాల్లో, వాళ్ళ సెలబ్రేషన్స్లో వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఉన్నారు. సో బట్ ఆ 1.5 year నుంచి నేను కానీ, మా డాడీ కానీ, మా మమ్మీ కానీ అతను పెట్టిన ఇబ్బందుల వల్ల ఎంతో మానసిక క్షోభకి గురైనాము. అది ఎన్నో రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆశలతో నేను పెళ్లి చేసుకొని ఇట్లా అవుతే ఎందుకు ఇట్లా అయింది, అసలు నాకే ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి
నన్ను నేనే క్వశ్చన్ చేసుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను గడపడం జరిగింది. సో అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, మరి నా తప్పేం లేదు. బట్ నిన్న ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అంటే మీరు 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 మీడియా వారందరూ కూడా మీరు ఏది కూడా తప్పుగా ఏమీ ప్రచారం చేయలేదు. నేను ఎఫ్ఐఆర్లో ఏదైతే పెట్టానో దాన్నే మీరు తెలియజేయడానికి ప్రయత్నించారు. అంటే అతని జోగి రమేష్ గారి తప్పుల్ని బయట పెడితేనే, అతను చేసిన నాకు పెట్టిన ప్రాబ్లమ్స్ని బయట పెడితేనే, అతను అంత మానసిక క్షోభకి గురైతే అనుభవించిన ఏ తప్పు లేకుండా ఆ శిక్షలన్నీ అనుభవించిన నాకు ఎంత మానసిక క్షోభ ఉండాలి. నేను 1.5 year నుంచి ఎంత ఎంత నేను కానీ నా కుటుంబం కానీ ఎంత సఫర్ అయి ఉండాలి. అది ఏ రోజైనా ఒక ఒక ఆడపిల్ల తండ్రి లాగా, నా కూతురులాగా అని జోగి రమేష్ గారు అన్నారు కాబట్టి ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించే ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. నేను ఇట్లా అందరి ముందుకి వచ్చి చెప్పాల్సిన రోజు వచ్చేది కాదు. సో నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, మరి మనస్పర్ధలు వచ్చాయని ఏదో చెప్తున్నాడు, అసలు విషయాలు పక్కన పెట్టి. మరి వస్తే వాళ్ళ కొడుక్కి వాళ్ళ కుటుంబానికి మరి ఏం సర్ది చెప్పుకున్నాడు, సెట్ చేయడానికి ఏం ప్రయత్నాలు చేశాడు 1.5 year నుంచి. అంటే వాళ్ళు దానికి అంటే అది నేను నా కొడుకుని ఎన్నో మాటలు చెప్పుకున్నాను, ఎన్నో చేసుకున్నాను, అతను సెట్ కాలేదు అని చెప్పొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అతను ఎట్లాంటి ప్రయత్నాలు చేయలేదు. మీరు చూసినట్టయితే అతని రాజకీయాలలో, అతని పనులలో ఆయన కంటిన్యూ అయిపోయినాడు. నా గురించి పట్టించుకోలేదు. పెళ్ళైన 2 నెలలకే డైవర్స్ చేసినారు. అది క్యాన్సిల్ అయిపోయే వరకు 1 year దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెయిట్ చేయించి డైవర్స్ ఫైల్ చేసినారు. అండ్ ఈ 1 year లోపు మా మమ్మీ డాడీని అంటే బెదిరింపులు జరిగినాయి. ఈ 1 year లోపు ఈ విషయాల్ని బయటికి తీసుకొని వస్తే ఏం జరుగుతుంది అనేది నాకు కూడా చెప్పారు. మీరు మాకు ఈ కేసులు, ఈ కోర్టులు ఇవేం పెద్ద కొత్త ఏం కాదు. మీ అమ్మాయే మహా అయితే 5-6 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మాది పోయిందేముంది, మా అబ్బాయి ఎట్లాగో ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అతనికి ముందు నుంచే లేదు. చేసుకోండి, ఏం చేద్దాం అనుకుంటున్నారో అని చెప్పేసి మమ్మల్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. ఇంకా మాకు ఇంకో వేరే ఆప్షన్ లేక, ఇంకా ఎంత అతని మీద నమ్మకం లేక, మా మమ్మీ డాడీ కూడా సరే ఆడపిల్ల తల్లిదండ్రులుగా దీని లోపలే సెట్ చేసుకుందాం అన్ని రకాలుగా ప్రయత్నించిన జోగి రమేష్ గారు దానికి సహకరించకపోవడం వల్ల, అంటే అన్ని తప్పులుండి అన్ని మిస్టేక్స్ ఉన్న అతనే మరి కోర్టుకి కేసులకి వెళ్ళాలి ముందే దీన్ని లోపల సెట్ చేసుకోకుండా, అమ్మాయికి ఇట్లాగా మోసం చేశాను, అన్యాయం చేశాను, దీన్ని సెట్ చేసుకోకుండా మరి వాళ్ళే అన్ని రకాలుగా నా మీద తప్పుడు అంటే అలిగేషన్స్తో డైవర్స్ కేసు మ్యూచువల్గా మాట్లాడుకుంటూనే నా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. సంవత్సరం అయిపోగానే అతను సంవత్సరం అంటే అయిపోయిన ఒక వారం 10 రోజులలో మా మీద డైవర్స్ ఫైల్ చేయడం జరిగింది. దాంతో మాకు ఖచ్చితంగా ఆ రోజే మాకు ఆగస్టులో కూడా మా మీద కేసు డైవర్స్ ఆల్రెడీ ఫైల్ చేసినారని చెప్పి తెలిసింది. దాంతో మాకు పర్ఫెక్ట్ అండ్ క్లారిటీ వచ్చింది. ఇది ముందుకు వెళ్ళే విషయం కాదు. కేవలం సంవత్సరం అయిపోయేదాకా మమ్మల్ని వెయిట్ చేయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా డైవర్స్ ఫైల్ చేసి మమ్మల్ని అంటే ఆడపిల్ల తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయే ఇంకా బయటికి వచ్చి 5-6 ఏళ్ళు తిరుగుతుంది బయట కోర్టుల చుట్టూ అని వాళ్ళే భయపడతారు అని చెప్పేసి మమ్మల్ని ఇట్లా 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 అన్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ చేసిందే మోసంతో కూడిన పెళ్ళి, మోసంతో కూడిన ఆలోచనతో చేసిన పెళ్ళి. మళ్ళీ ఈ విషయంలో కూడా అట్లీస్ట్ ఆ అమ్మాయి ఆడపిల్ల, అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మళ్ళీ కూడా మాతో మ్యూచువల్కి మాట్లాడుకుంటూనే డైవర్స్ ఫైల్ చేసి ఇంకొక మోసం. ఇట్లా అంటే మేము ఎన్నని మేము తట్టుకుంటామండి. మోసం మీద మోసము ఇట్లా ఎన్నని తట్టుకుంటాము. అంటే ఆయన అనుకుంది ఏంటంటే, ఈరోజు నేను ఇట్లా వచ్చి మీ అందరి ముందుకి ఉన్న వాస్తవాలు నిజాలని చెప్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను కానీ నా కుటుంబం కానీ
చాలా చిన్న చూపు ఆలోచన ఉండడం వల్ల ఆయన మమ్మల్ని అంత కేర్లెస్గా అని తప్పులున్నా కూడా ఆ, ఇట్లా ఇట్లా ఇలాంటి బిహేవియర్తో ఇట్లా మమ్మల్ని భయపెట్టాలని చెప్పి ప్రయత్నించాడు. అంటే అంటే మా మీద చిన్న చూప, అంటే ఆడపిల్ల జీవితము అని అంటే అంత చులకన భావం ఉంది ఆయనకి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలే ఆడపిల్లల, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళ, అంటే వాళ్ళు మాత్రం ప్రొటెక్టెడ్గా లోపలగా హాయిగా ఉండాలి. మేము మాత్రం ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి కోర్టుల చుట్టూ లాయర్ల దగ్గరికి ఇట్లా ఈరోజు నాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము ముందుకు వచ్చి ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ నాకు కలగడానికి రీజన్ ఎవరు అంటే ఖచ్చితంగా 100కి 100% జోగి రమేష్ అండ్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్. జోగి రమేష్ని ఒక్కడనే బ్లేమ్ చేయట్లేదు, నేను జోగి రమేష్ గారిని ఒక్కడనే బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని, వాళ్ళందరికీ ముందే తెలుసు ఖచ్చితంగా. దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన సంభాషణలు కూడా అతనికి పెళ్ళికి ముందే ఈ విషయాలన్నీ తెలుసు వాళ్ళ పేరెంట్స్కి అనే సంభాషణలు కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఇవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆధారాలు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ, ఎవిడెన్స్ కానీ నేను నా ఆడపిల్లగా నా సేఫ్టీ కోసం నేను ప్రిజర్వ్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా అది అన్ని ఏఐ వీడియోలు అని చెప్పేసి దాన్ని అంటే ఊరికే తీసేసినట్టు తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఇంకా కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ అనేది ఉంది నాకు. అంటే నేను పెట్టింది జస్ట్ ఒక 20% మాత్రమే. ఆ రోజు నాకు తెలీదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎవిడెన్స్ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ 20% ఎవిడెన్స్ మాత్రమే నేను ఫైల్ చేశాను, అదే బయటకు వచ్చింది. ఇంకా కూడా నా దగ్గర చాలా ప్రతి ఒక్క నేను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. అది కూడా నేను ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మీ అందరికీ చూపిస్తాను. అది కూడా నేను అది ఏఐ వీడియోలా లేకపోతే ఏ వీడియోలు అనేది మేము చూపించిన తర్వాత ఫారెన్సిక్కి పంపించి టెస్ట్ చేయించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆయనని. దానికి కూడా మా దగ్గర ఉన్న వీడియో ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా మేము కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అండ్ దానికి సంబంధించిన ఒరిజినల్ డివైజెస్ కూడా మేము సబ్మిట్ చేసి ప్రతి ఒక్కటి మేము లీగల్ పరంగా ముందుకు వెళ్తున్నాము. అండ్ ఈ ఇప్పటికైనా అట్లీస్ట్ జోగి రమేష్ గారు అండ్ శకుంతల గారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి, ఒక ఆడపిల్లను పెట్టిన బాధ ఏంటి అనేది కొంచెం గుర్తించి నన్ను వీలైనంత తొందరలో మీ అందరి ద్వారా నేను తెలియజేసుకోవాలి. ఏమనుకుంటానంటే నాకు తొందరగా దీని నుంచి విముక్తి కలిగి నేను ఒక పీస్ఫుల్ లైఫ్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అది జోగి రమేష్ గారు సహకరించి నాకు విముక్తి కలిగించి ఇప్పటికైనా ఆయన పెట్టిన ఇబ్బందులను ఆపేసి విముక్తి కలిగిస్తే, అది అందరి సపోర్ట్తో, నాకు పెళ్ళికి వచ్చిన పెద్దలు కానీ, వైఎస్ జగన్ గారు కానీ, ఇప్పుడు ఏంటి సజ్జల రామకృష్ణ గారు కూడా వచ్చారు, అండ్ ఇంకెవరు విడుదల రజనీ గారు, పెళ్ళికి వచ్చిన పెద్దలందరూ ఇట్లా అందరూ పెద్దల సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరి సపోర్ట్తో నాకు వీళ్ళని తొందరలో నాకు న్యాయం జరిగి దీంట్లో నుంచి విముక్తి మీ హెల్ప్తో కలిగించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము.